బ్రేకింగ్ న్యూస్ తిరుపతి ఎస్వీయు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. టీటీడీ గోశాలలో ఆవులు మరణించాయని గతంలో భూమన ఆరోపణలు చేశారు. దానిపై టీటీడీ బోర్డు సభ్యులు గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు. రైట్, టీటీడీ గోశాలలో గతంలో ఆవులు మరణించాయని గతంలో చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇవాళ ఆయన తిరుపతి ఎస్వీయు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గతంలోనే పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. దామోదర్, విచారణ స్టార్ట్ అయిందా? భూమన కరుణాకర్ రెడ్డి అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం డీటెయిల్స్ ఏంటి? విచారణలో ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ రేస్ చేసే అవకాశాలు ఉన్నాయి? భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ గోశాలలో పెద్ద ఎత్తున ఆవులు మరణిస్తున్నాయంటూ 100 ఆవులకు పైగా ఒకేసారి మరణించాయంటూ ఆరోపణలు చేశారు. నెలకు 100 ఆవులు మరణించాయన్న ఆరోపణల నేపథ్యంలో టీటీడీ ఈ విషయంలో పెద్ద ఎత్తున అప్పట్లో వివాదం నెలకొంది. ఏదైతే ఇటు ఒంటిమిట్టలో శ్రీరామ కళ్యాణం జరుగుతున్న సందర్భంలో అదే రోజు ఉదయం భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం, అదే రోజు సాయంత్రం ఈ విషయం మీద టీటీడీ సీరియస్గా స్పందించడం జరిగింది. తర్వాత జరిగిన నేపథ్యంలో ఈ విషయంలో అనవసర దుష్ప్రచారం చేస్తున్నాడు టీటీడీ మీద అంటూ భానుప్రకాష్ రెడ్డి, టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఏప్రిల్ నెలలో ఫిర్యాదు చేశాడు. దానికి సంబంధించి ఇన్ని రోజులు పట్టించుకొని పోలీసులు 3 రోజుల క్రితం ఆయనకు నోటీసులు జారీ చేశారు విచారణకు హాజరు కమ్మని. ఈ ప్రస్తుతం ఆయన విచారణకు వెళ్ళారు. ఏదైతే ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతుంది. విచారణకు సంబంధించి కేవలం ఆయనతో పాటు ఒక న్యాయవాదిని మాత్రమే లోపలికి అనుమతించిన పరిస్థితి. మరోవైపు పెద్ద సంఖ్యలో అంటే కార్యకర్తలు ఒక 50 మంది వరకు పోలీస్ స్టేషన్ వద్ద చేరుకున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో ఈ రహదారిపైన రాకపోకలను నిషేధించారు. కేవలం ఇటు టీటీడీ ఉద్యోగులను మాత్రమే ఇటువైపు అనుమతిస్తున్న పరిస్థితి. మరోవైపు ఈ కేసుకు సంబంధించి అప్పట్లోనే పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో నెలకు ఎన్ని ఆవులు మరణించాయి అన్న విషయాన్ని టీటీడీ ఈ కంటే ముందుగా ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు విడుదల చేశారో ఆ తర్వాత ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్న సమయంలో కూడా ఆవులు మరణించాయి, అప్పట్లో ఎందుకు ఆయన ఈ విషయాన్ని పట్టించుకోలేదంటూ కూడా టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు కూటమి ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున విమర్శలు చేసిన నేపథ్యం. మొత్తం మీద అయితే గతంలో గోశాల డైరెక్టర్గా ఉన్న హరినాథ్ రెడ్డి తొక్కిసలాట ఏకాదశి తొక్కిసలాట టికెట్ ఇష్యూ సందర్భంగా తొక్కిసలాట జరిగిన కార్యక్రమం ఇష్యూలో ఆయన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో డిఎఫ్ఓ అప్పట్లో ఫారెస్ట్ డిఎఫ్ఓ టీటీడీ ఫారెస్ట్ డిఎఫ్ఓగా ఉన్న శ్రీనివాసులను ఇన్ఛార్జిగా నియమించారు. ఈ నేపథ్యంలో హరినాథ్ రెడ్డి ఈ విషయాన్ని లీక్ చేశాడంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. హరినాథ్ రెడ్డి డిఎఫ్ఓగా ఏదైతే ఇటు టీటీ గోశాల ఇన్ఛార్జిగా కొనసాగిన డైరెక్టర్గా కొనసాగిన సమయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ కూడా అప్పట్లో ఉద్యోగులు కూడా విమర్శలు చేశారు. తమతో ఏకంగా శాలరీ తమను ఉద్యోగులను రెగ్యులర్గా చేస్తామంటూ తమతో డబ్బులు కూడా వసూలు చేశారని చెప్పారు. హరినాథ్ రెడ్డి మొత్తం ఈ విషయాలను లీక్ చేశాడంటూ కూడా అతని మీద ఒక ఎంక్వైరీ కూడా నడుస్తున్న పరిస్థితి. డాక్టర్ హరినాథ్ రెడ్డి ఏదైతే డాక్టర్ హరినాథ్ రెడ్డి గోశాల డైరెక్టర్గా ఉన్న సమయంలో అప్పట్లో అన్ని రకాల సంకరజాతి ఆవులు సైతం టీటీడీలో పెద్ద ఎత్తున ఉండేవి. కానీ వాటినన్నింటినీ తరలి బయటికి పంపించేసి కేవలం ఇటు దేశవాళీ ఆవులను మాత్రమే పెట్టిన పరిస్థితి. ఆ తర్వాత ఎన్ని దేశవాళీ ఆవులు ఇక్కడికి వచ్చాయి, ఎన్ని మరణించాయి అన్న విషయంలో గతంలో కూడా రికార్డులు తీయాలంటూ కూడా కూటమి ఎమ్మెల్యేలతో పాటు కూటమి ప్రజాప్రతినిధులు అప్పట్లో ప్రశ్నించారు. మొత్తం మీద అప్పట్లో పెద్ద వివాదమే నడిచిన నేపథ్యంలో దీనికి సంబంధించి టీటీడీ మీద అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నాడంటూ ఆయన మీద కేసు ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో భానుప్రకాష్ రెడ్డి పెట్టిన కేసుకు సంబంధించి ప్రస్తుతం విచారణ జరుగుతుంది. తిరుపతి అర్బన్ డిఎస్పీ భక్తవత్సలము, అదేవిధంగా ఏదైతే అడిషనల్ డిఎస్పీ ల్యాండ్ ఆర్డర్ రవిమనోహరచారి వీరిద్దరూ ఆయన్ని విచారిస్తున్న నేపథ్యం. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘకాలం సుమారు 6 నెలలు తర్వాత విచారణకు పిలవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్న విషయం మీద కూడా చర్చ నడుస్తుంది. అయితే గతంలో ఏదైతే ఇలాంటి విషయం మీదనే గత 2 నెలల క్రితం ఒకసారి టీటీడీ ఇష్యూస్ మీద పెట్టిన కేసుకు సంబంధించి ఆయన ఏదైతే ఇటు విగ్రహము పారవేశారు అని అంటూ
ఇటు అలిపిరి సమీపంలో విగ్రహాన్ని పారవేశారంటూ చేసిన ఇష్యూ మీద టీటీడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన్ను పోలీసులు కూడా విచారించిన నేపథ్యం తాజాగా రెండోసారి ఆయన్ను ఈ మరో కేసు అంటే గోశాల కేసుకు సంబంధించి విచారణకు పిలిపిస్తున్నారు. మొత్తం మీద తీసుకుంటే తాను ఏదైతే టీటీడీలో జరిగే తప్పులను నిరంతరం ప్రశ్నిస్తున్నానంటూ కూడా ఆయన మాట్లాడిన నేపథ్యంలో అసలు తప్పులు జరిగిన విషయాన్ని ముందుగా టీటీడీ దృష్టికి తీసుకోవాలి, దాని తర్వాత సరిదిద్దిన తర్వాత లేకపోతే సరిదిద్దలేకపోతే ప్రశ్నించాలి. మొత్తం మీద గతంలో మీరు కూడా టీటీడీ చైర్మన్గా పనిచేశారు సుదీర్ఘకాలం, అప్పట్లో ఉన్న విషయాలనే మీరెందుకు బయటకు పెట్టలేకపోయారు, అప్పుడు మీరు ఈ విషయాల మీద ఎందుకు మాట్లాడలేకపోయారంటూ కూడా పోలీసులు గత విచారణలో ప్రశ్నించినట్టు తెలుస్తుంది. తాజాగా ఏదైతే డిఎస్పీ భక్తవచలంతో పాటు అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచార్య ఆయన్ను విచారిస్తున్న నేపథ్యం సుదీర్ఘంగా సుమారు 100 ప్రశ్నలకు పైగా ఆయనకు సంధించబోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా టీటీడీ ఏదైతే గోశాలలో జరిగిన విషయాలు మీకు ఎలా బయటకు వచ్చాయి, ఆ ఫోటోలన్నీ వీడియోలు బయటకు ఎలా వచ్చాయి, ఇవన్నీ నిజమైన ఫోటోలా బయట నుంచి ఏదైతే సోషల్ మీడియా నుంచి డౌన్లోడ్ చేసుకున్నారా అన్న విషయం మీద కూడా ఆయన ప్రశ్నించే అవకాశం ఉంది. తనకు 2000 మంది కోవర్ట్లు టీటీడీలో ఉన్నారంటూ ఆయన చేసిన ప్రకటన కొంతమంది టీటీడీ ఉద్యోగులకు కూడా ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఎలాంటి సమాధానాలు చెప్తాడన్నది చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద అయితే గతంలో కేసు పెట్టడానికి కొంత పోలీసులు వెనకాడిన నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయి అంటే 2 కేసుల్లో ఆయన విచారణకు పిలిపిస్తున్నారు, ఆయన పిలిపించారు. మొత్తం మీద ఆయన ఏదైనా వివాదాస్పదంగా మాట్లాడితే కేసులు పెడతామంటూ టీటీడీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇది వరుసగా ఆయన మీద నమోదైన కేసుల్లో రెండో కేసు, మొదటి కేసు తర్వాత ఏదైతే ఇటు విగ్రహం ఇష్యూ మీద కేసు నమోదైన పరిస్థితి. మొత్తం మీద మొదట ఏదైతే ఏప్రిల్లో నమోదైన కేసుపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. సౌమ్య. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.